మనిషి జీవితంలో ఉండకూడని 3 ఆలు. ఆలు అంటే పొటాటో గురించి కాదు నేను చెప్పేది. 3 పదాలు ఆ అనే అక్షరంతో మొదలయ్యేవి అని. అది ప్రపంచంలో అస్సలు పనికిరాదు. ఒకటి అవిద్య, రెండవది అవివేకం, మూడవది అతి తెలివి. ఒకవేళ ఈ 3 మనిషిలో కనుక ఉంటే ఆ మనిషికి చాలా సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, గొడవలు అవుతాయి. ఎదగడం చాలా కష్టం. ఇది ప్రాపంచికంగానే. నేను అజ్ఞానం అనే పదం వాడలేదు. ఎందుకంటే జ్ఞానం అజ్ఞానం అన్నది ఆధ్యాత్మిక పరిభాష, ఇది ప్రపంచిక పరిభాష. ప్రపంచంలో అవిద్య ఉండకూడదు, ప్రపంచంలో అవివేకం ఉండకూడదు, ప్రపంచంలో తెలివి ఉండకూడదు. సో మరి అవిద్య అంటే ఏమిటి? అంటే తెలుసుకోవాల్సింది తెలుసుకోకపోవడం అంతే, లేదా తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు వ్యవసాయం చేస్తున్నాడు ఎప్పటి నుంచో. ఆ తర్వాత పూర్వీకుల నుంచి వచ్చిన భూమి ఉంది, నీటి వసతి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేర్చుకోవాలన్న మనసు లేదు. చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని అదని ఇదని వర్క్షాప్లోకి వెళ్తే ఇయ్యేవాడు వెళ్తాడు. ఆ తర్వాత ఫైనల్గా అందరూ చక్కటి దిగుబడి సంపాదించారు, అందరూ జీవితంలో ఎదిగారు, అందరి పొలాలు చాలా పచ్చగా మెరిశాయి. కానీ ఇతని పొలం మాత్రం అట్లాగే ఉంది. సో అప్పుడు భూమి తప్పు కాదు, అది పరిస్థితుల తప్పు కాదు. కానీ అన్నీ ఉన్నా నేను ఇంకాస్త తెలుసుకుంటే నేను చాలా బాగుండొచ్చు, కానీ తెలుసుకునే ఆసక్తి నేను కోల్పోయాను కాబట్టి నా అవిద్య వల్ల నేను నష్టపోయానని తెలుసుకున్నాడు. సో అవిద్య రకరకాలుగా ఉంటుంది. చేసింది చేసినట్టే చేస్తారు. బట్టలు ఉతికేవాడు ఉతుకుతూ ఉంటాడు. వాషింగ్ మిషన్ ఉంటే సమయం మిగులుతుంది, తెలుసుకోడు వాడు. సో అవిద్య ఉండకూడదు. రెండోది అత్యంత ముఖ్యమైనది అవివేకం. దీన్ని ఏమంటారంటే ద ల్యాక్ ఆఫ్ డిసర్న్మెంట్ అని పిలుస్తారు. అంటే ఏది మంచిది ఏది చెడు అని తెలియకుండా ఇంపల్సివ్గా నిర్ణయాలు తీసుకొని అట జీవితంలో చాలా సమస్యలను ఎత్తినేసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలివి ఉండాలి, కానీ వివేకం దానికి జత కాకపోతే జీవితంలో ప్రాబ్లం వస్తాయి. వివేకానందుడు అని పేరు పెట్టాడు రామకృష్ణ పరమహంస. ఎందుకు అంటే రెండింటిలో ఏది మంచి, ఏది ఉపయుక్తము, ఏది లోకహితము, ఏది ఆధ్యాత్మికము అన్నది క్షణంలో తెలుసుకోగల వివేకం గలవాడు. ఇప్పుడు చెప్తారు కదా, హంస అంటే పాలు నీరు కలిసిపోతే నీటి నుంచి పాలను మాత్రమే తాగుతుంది అని. అందుకే రామకృష్ణ పరమహంస అన్నారు. పరమహంస అంటే ఏమిటి? ప్రపంచంలో ఎన్నో చెడులు ఉన్నాయి, దుర్మార్గాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయి, మోసాలు ఉన్నాయి, కుట్రలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యని దాని నుంచి వేరు చేసి సత్యాన్ని మాత్రం చూసేవాడు. సో అవివేకం చాలామందిలో ఉంటుంది, తప్పుగా అనుకోవద్దు, ఉంటుంది. ఉదాహరణకి డబ్బు సంపాదించాలన్న ఆశ అందరికీ ఉంటుంది. అంతలో ఎవరో వచ్చి నా చిట్ ఫండ్లో నాకు డబ్బు పెట్టు అన్నాడు. డబ్బు మీద ఉన్న ఆసక్తితో ఒక అవివేకమైన నిర్ణయం తీసుకొని ఆ తర్వాత కోర్టు కేసులు అట్లా ఈ మధ్య మనకు చాలా వచ్చింది కదా. ఏవైతే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయి, బెట్టింగ్ యాప్స్, వాళ్ళందరూ మంచి మంచి స్థితిలో ఉన్నవారే, కానీ డబ్బు ఇంకా కావాలి అన్న ఉద్దేశంతో ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి కొంత డబ్బు సంపాదించారేమో. కానీ దాంతో ఏమైంది? మంచి మంచి వాళ్ళు ఒక వివేకంతో ఆలోచించాలి. అసలు బెట్టింగ్ తప్పు అన్న వివేకం పోయింది. గవర్నమెంటే ప్రమోట్ చేస్తే ఇప్పుడు గవర్నమెంట్ కనుక మర్డర్ చేయమంటే అందరిని చేస్తావా? పోయి నీ వివేకం అంటూ ఒకటి ఉంది కదా. గవర్నమెంట్ చెప్పింది విషయం తాగొచ్చు అని, తాగేస్తావా? నీ వివేకం చెప్తుంది కదా. అందుకని గవర్నమెంట్ చెప్పింది ఎన్ని నీళ్ళని తాగొచ్చు, తాగవుగా. సో వివేకం అన్నది చాలా ఇంపార్టెంట్, అవివేకం ఉండకూడదు. సో చాలామంది బెట్టింగ్ యాప్స్ అవి ఇవి చేసి చాలామంది చిన్న సైజ్ సెలబ్రిటీల్లో కొంచెం ఏమంటారు దీన్ని, ఇన్ఫ్లుయెన్సర్స్ కొంత అవస్థలు పడ్డారు కదా. ఎన్ని రోజులు ఎంత సమయం వేస్ట్, ఒకటే చర్చోపచర్చలు, వాదోపవాదాలు, జడ్జిమెంట్లు, జస్టిఫికేషన్లు ఇవన్నీ వచ్చాయి. సో డబ్బు సంపాదించే ఆలోచన ఉండడం తప్పు కాదు, కానీ తప్పుడు నిర్ణయం అవివేకం వల్ల ఏర్పడుతుంది.
ఆ తర్వాత చట్టపరమైన సమస్యలు ఇవన్నీ వస్తాయి. రీసెంట్గా ఎవరో ఒక ఆవిడ జబర్దస్త్లో అట్లా వస్తుంది, నాకు పేర్లు తెలీదు. ఆ తిరుపతిలోనే ఎక్కడో దేవాలయంలో ఒక డ్యాన్స్ ఏదో చేశారు, దాంతో పోలీస్ కేసు అయింది. ఆ తర్వాత ఇంకెవరో లడ్డు గురించి ఒక కామెంట్ చేశారు. అంటే యూ హ్యావ్ లాస్ట్ టచ్ విత్ రియాలిటీ. ఎక్కడ ఎలా మాట్లాడాలి, సందర్భం ఏమిటి, జస్ట్ మీడియా ఉంది కదా అని ఇప్పుడు ఉదాహరణ నేను యూట్యూబ్ చేస్తున్నాను. యూట్యూబ్లో ఎవరినొకరిని తిట్టొచ్చు కదా, అది అవివేకమైన చేష్ట. యూట్యూబ్లో ఏదో ఒక ప్రొడక్ట్ని మనం సేల్ చేయొచ్చు కదా, అవకాశం ఉంది. అవకాశం ఉన్నా కూడా నీకు నియంత్రణ ఉండాలి. తుపాకీ ఉన్నవాడికి నియంత్రణ ఉండాలి. తుపాకీ ఉన్నవాడు ఎప్పుడు కాల్చడు, కాల్చాలని అనుకోడు అతను. మనకి ఈవెన్ జ్యూరిస్డిక్షన్లో లాలో కూడా ఉంటుంది. ఫస్ట్ యూ హ్యావ్ టు త్రో వాటర్, ఆ తర్వాత రబ్బర్ బుల్లెట్, ఆ తర్వాత హెచ్చరిక, ఆ తర్వాత లాఠీచార్జ్, ఇవన్నీ అయిపోయిన తర్వాత చివరికి ఆప్షన్ లేకపోతే కాలుస్తారు. అందుకని చాలామందికి తెలివి ఉంటుంది కానీ వివేకం ఉండదు. వివేకం అంటే ఏమీ లేదు, ఏది మంచిది అని గుర్తించగలిగే ఒక జ్ఞానం. వివేకం లేని వాడికి విజయము లేదు, ఆనందం లేదు. ఇక మూడవది, వివేకం వల్ల ఏమిటి, తప్పు నిర్ణయాలు తీసుకుంటాం, ఇంపల్సివ్ బిహేవియర్ ఉంటుంది, సంబంధాలు దెబ్బతింటాయి. అవివేకిగా ఒక మాట అంటావు, తర్వాత జీవితకాలం చస్తావు. మూడవది అతి తెలివి. అంటే అతి తెలివి అంటే తెలివి ఉంది అందరికీ, కానీ అతి తెలివి అంటే నీకున్న తెలివిని ప్రదర్శనగా మార్చాలనుకోవడం, అది తెలివి అనమాట. దీనికి ఇంగ్లీష్లో కనుక ట్రాన్స్లేట్ చేస్తే ఓవర్ థింకింగ్ ఇంటెలిజెన్స్ మిస్యూజ్ అంటారు, లేదా ఓవర్ స్మార్ట్నెస్ అంటారు. స్మార్ట్నెస్ ఈజ్ గుడ్, తెలివి మంచిది. ఆ తెలివికి అతి తెలివికి మధ్యన ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది, అది క్రాస్ చేస్తారు. సో అవసరానికి మించి తెలివిని వాడడం, అవసరం కాకపోయినా మాట్లాడడం, అతిగా పొగడడం, తర్వాత అతిగా నవ్వడం, మార్కులు కొట్టేయాలని ట్రై చేయడం, అందరికంటే నేనే కనబడ్డాలని, ఇదంతా అత్తెలివి. అత్తెలివి అంటే ఏమిటంటే సింపుల్గా చేయగలిగిన విషయాన్ని కాంప్లికేట్గా మార్చడం. నిజం. అన్నెసెసరీ స్ట్రెస్ తీసుకుంటారు. ఎవరో ఇంటికి వస్తున్నారు, ఓ హడావిడి పడతారు, అది చేస్తారు, ఇది చేస్తారు, ఏదో వస్తువు కింద ఇస్తారు కూడా. అరే నువ్వు నీలా ఉండు, కానీ అతి చేయాలి. అతిగా ఆలోచిస్తారు, అతిగా తెలివి ప్రదర్శిస్తారు, ఆ తర్వాత అతిగా బాధపడతారు, అతిగా బాగుతారు. సో ఏదైనా అతి మంచిది కాదు. సో అతి తెలివి ఉన్నవాడు సమస్యలు పరిష్కరించడు, వాడు ఇంకొక సమస్య సృష్టిస్తాడు. అట్లా ఇది నేను చాలా సినిమాల్లో చూసాం కదా. ఒక అప్పయింది, అప్పయిన తర్వాత నేను చాలా తెలివిగా బిజినెస్ స్టార్ట్ చేసిన, అప్పయిందిరా, మరి ఏం చేద్దామంటే ఇంకోటి వచ్చాడు, బ్యాంకు దొంగతనం చేద్దాంరా, పక్కడబందీగా చేద్దాం అన్నాడు. కథం. సో నీకంటే తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు డాడీ బయట. అందుకని అది తెలియవద్దు. అతి తెలివి వల్ల పని ఆలస్యం అవుతుంది, అతి తెలివి వల్ల అనవసరమైన ఒత్తిడి, అతి తెలివి వల్ల ఇతర నమ్మకం కోల్పోతాం. అందుకని ఒక మనిషి ఈ ప్రపంచంలో ప్రశాంతంగా ఉండాలన్నా, సక్రమంగా ఎదగాలన్నా అవిద్య, అవివేకము, అతి తెలివి, ఈ మూడింటిని పక్కకు నెట్టేయాలి. అవిద్యని నేర్చుకోవడం ద్వారా తొలగించవచ్చు, అంటే యు పాలిష్. అవివేకాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా దూరం జరపవచ్చు. అతి తెలివి సింప్లిసిటీని అంగీకరించడం ద్వారా తీసేయచ్చు. సో జీవితాన్ని ఈ 3 పదాలు, ఈ 3 ఆలు క్లిష్టం చేస్తాయి. మరి జీవితాన్ని ఆనందంగా చేసే 3 ఏమిటి? విద్య, వివేకము, సరళత. మరి అజ్ఞానం అన్నది వేరే కాంటెక్స్ట్. అంటే ఏది తెలుసుకుంటే ఈ జీవితంలో ఇక నీవు బాధపడవు, అదొక్క విషయం తెలుసుకోవడం. అంటే కర్తవు నేను కాదు, కర్తను నేను కాదని తెలుసుకోవడం. అందుకని ఆలోచించండి. నేను చెప్పింది మీరు ఒప్పుకోవాలని ఏమీ లేదు, కానీ ఆలోచించండి, నష్టమైతే లేదుగా. సరేనా? మరి ఉంటాను. నిర్వాణ షట్కం పూర్తయింది దాదాపు. సరే మరి ఉంటాను. ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న వివేకానికి, విద్యకి, ఆ తర్వాత సరిగ్గా మన జీవితాన్ని నిర్మించుకోవడానికి ఉపయోగపడే తెలివికి శిరస్సు వంచి నమస్కారం. శ్రీ సరస్వతి.